హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శనివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో శనివారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము ఇవాళ ఉత్తర తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఏర్పడిన ద్రోణి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ నుండి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మరియు మరట్వాడ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. వీటి ఫలితంగానే ఏపీలో అయితే కనుక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చెదురుముదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేశారు. ముఖ్యంగా శనివారం రోజునైతే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదివారం రోజున కూడా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఈదురుగాలు, ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఇది మనకి శనివారం మరియు ఆదివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు.